కాలః కలయతామహం అని కాలము చాలా శక్తివంతమైనది. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో అని మనం చేసినటువంటి కర్మను అనువంత కూడా మరచిపోకుండా గుర్తుపెట్టుకొని దేని ఫలితం ఎప్పుడు ఇవ్వాలో కాలానికి చాలా చక్కగా తెలుసు. ఆ కాలాన్ని అంటాడు పరమేశ్వరుడు, నేను కూడా శాసించలేను అంటాడు. ఎందుకంటే చేసినటువంటి కర్మ అనేది విడిచినటువంటి బాణంతో సమానం. కాబట్టి కాలాన్ని శాసించడం చాలా కష్టం. కానీ ఆ కాలాన్ని శాసించేవాడు ఒకడున్నాడు. ఆయనే కాలభైరవుడు. కాలాన్ని కూడా శాసించేవాడు కాలభైరవుడు. ఆయన వాహనం ఏంటండి? కుక్క. కుక్క దేనికి ప్రతీక? విశ్వాసానికి ప్రతీక. అంటే ఎవడు ఈశ్వరుని యందు విశ్వాసంతో ఉంటాడో, తన ఆత్మయందు ఎవడు విశ్వాసంతో ఉంటాడో, తన కర్మయందు ఎవడు విశ్వాసంతో పనిచేస్తూ ఉంటాడో, అహంకారం వహించకుండా ఎవడు విశ్వాసంతో పనిచేస్తూ ఉంటాడో వాడిని కాలం అనేది బంధించదు. విశ్వాసం లేకుండా అహంకారంతో ఎవడు ప్రవర్తిస్తూ ఉంటాడో వాడి తల తుంచుతుంది ఒకానొకసారి కాలం అనేది. అందుకే బ్రహ్మగారి తల అనేది తుంచింది కదా అహంకారంతో, నేనే గొప్ప అన్నటువంటి ఆ బ్రహ్మగారి తలని తుంచేస్తాడు కాలభైరవుడు. కాబట్టి కాలానికి ఉన్నటువంటి శక్తి అది. కానీ కాలభైరవ ఉపాసన చేసేవారికి కాలం బాధించదు. అందుకే ఆయన కాశీ క్షేత్రానికి పాలకుడు. అది కాలాతీతంగా నిలిచి ఉండేటువంటి క్షేత్రము. ఆయన కాలాన్ని కూడా అదుపులో పెట్టుకునేటువంటి స్వామి. కాలభైరవుణ్ణి ఆరాధించే వారికి కాలంలో వచ్చేటువంటి కష్టాలేవి కూడా పీడించవన్నమాట వారిని. ఎందుకంటే ఆయన కాలాన్ని శాసించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి మహాశక్తివంతుడు ఆయన. ఎందుకంటే ఈ కాలంలోనే ఈ గ్రహాలు, ఈ దశలు ఇవన్నీ ఉంటాయి. నవగ్రహాలు కూడా కాలానికి సంబంధించినవే. ఎవడైతే కాలభైరవుణ్ణి పట్టుకుంటాడో వాడికి నవగ్రహాలు కూడా బాధించవు. అంతటి శక్తి ఉంది భైరవారాధన వల్ల. భైరవయాతన అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం కర్మఫలాలకు అనుగుణంగా యమలోకంలో కానీ, ఈ భూలోకంలో కానీ కొన్ని యాతనలు, కొన్ని బాధలు అనేవి పడవలసి ఉంటుంది. కాలభైరవుణ్ణి పట్టుకున్న వాడికి ఆ భైరవ యాతన అనేది ఉండదు. కాశీ క్షేత్ర దర్శనం కావాలన్నా కూడా కాలభైరవ అనుగ్రహం కావాలి అని మనకు పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. కాబట్టి భయాల నుంచి విముక్తికి, విఘ్నముల నుంచి విముక్తికి, గ్రహదోషాల నుంచి విముక్తికి, వీటన్నింటికి కూడా ఏకైక పరిష్కారం కాలభైరవారాధన. మార్గశిర బహుళ అష్టమి రోజున కాలభైరవుల వారు పరమేశ్వరుని యొక్క అంశావతారంగా బయటికి రావడం జరిగింది. అంటే ఆ మార్గశిర మాసంలోనే విష్ణు బ్రహ్మల మధ్య పరమేశ్వరుడు మహాలింగంగా ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురతని మనం వృద్ధాధ్యాయ ప్రారంభంలో ఏ ధ్యాన శ్లోకం చెబుతున్నామో ఆ ధ్యాన శ్లోకంలాగా అఖండ భువనాలు కూడా అనంతమైనటువంటి బ్రహ్మాండాలు వ్యాపించినటువంటి లింగ రూపంలో ఆవిర్భవించడం జరిగింది. ఆ లింగంలో నుంచే కాలభైరవుడుగా వచ్చి తప్పు చెప్పినటువంటి ఆ బ్రహ్మగారి యొక్క తలను ఖండించడం జరిగింది. అదే ఆయన యొక్క భిక్షాపాత్ర కూడా. కాబట్టి ఆ కాలభైరవ అష్టమి రోజు, రేపే కాలభైరవ అష్టమి. ఆ కాలభైరవ అష్టమి రోజు ఎవరైతే ఉపవాసము జాగరణ చేస్తారో వారికి కాలభైరవ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది, శివపురాణాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయకపోయినా కాలభైరవ ఆరాధన చేసిన కూడా కాలభైరవుణ్ణి విశేషంగా ఆదిశంకరాచార్యుల వారు కాలభైరవ అష్టకం అని చేసినారు. అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది కాలభైరవ స్తోత్రం. దాన్ని నిత్యము పఠిస్తే పరమాద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దాని గురించి మరొక వీడియోలో చెబుతాను. ఈ వీడియోలో మీకు ప్రాతఃకాలం అంటే స్నానం చేయగానే ఒక 10 నామాలు స్మరించే విధంగా, సులభంగా కాలభైరవుని ప్రసన్నం చేసుకునేటువంటి విధంగా ఒక 10 నామాలు చెబుతాను. స్నానం చేసి చక్కగా రోజు ఈ 10 నామాలను స్మరించేవాడికి కాలభైరవ రక్ష. ఆ రోజు రావలసినటువంటి భైరవ యాతన రాకుండా చేస్తాడట. ఆ రోజు ఏం భైరవ యాతనలు వస్తాయంటే, ప్రతిరోజు కూడా మనకు కాలంలో భాగంగా ఏదో ఒక దుఃఖము అనేది రావాలంటుంది కదా. ఆ దుఃఖం అనుభవంలోకి రాకుండా, పెద్ద దుఃఖం కాకుండా చిన్న దుఃఖంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారట కాలభైరవుడు వారు ఆయన స్మరించి వెళ్తే. రేపు చక్కగా అందరూ కూడా కుక్కకు బెల్లంతో చేసినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని నివేదన చేయండి. కాలభైరవ అష్టకాన్ని పఠించండి. చక్కగా రేపటి నుంచి మొదలుపెట్టి ఈ భైరవ నామాలను ప్రతిరోజు కూడా చదువుకోండి. మీరు చదువుకోండి, మీ పిల్లల చేత చదివించండి. తద్వారా వారు దుఃఖం నుంచి విముక్తులవుతారు, గ్రహదోషాల నుంచి రక్షింపబడతారు. ఆ నామాలను ఒకసారి మీకు చెబుతాను. కపాలీ కుండలీ భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచీ శూలీ శూరః శివప్రియా ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ భైరవీయాతనా న స్యాద్ భయం క్వాపి న జాయతే. చక్కగా ప్రాతకాలంలో ఉదయం పూట వీటిని చదువుకోవాలి. కపాలి, కపాలం చేతిలో పట్టుకున్నవాడ, కుండలి భీమ భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి శూర శివప్రియ అని
10 నామములు. ఈ 10 నామములు నిత్యము స్మరించండి. భైరవానుగ్రహం కలుగుతుంది. భైరవానుగ్రహం కలిగితే సకల దోషములు కూడా భైరవం యొక్క అనుగ్రహం కలిగితే ధైర్యం వస్తుందండి. రోజు కూడా శునకానికి ఏదైనా పదార్థాన్ని రేపు విశేషంగా ఒక బిస్కెట్లైనా కూడా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి అనుగ్రహం కలుగుతుంది. అందరికీ కూడా శుభం కలుగుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.